Hello, good morning. Welcome to Manabadi Kurnool channel. CSR initiative by Manabadi Kurnool channel and sponsored by Krishna Pradeep's 21st Century IAS College. So myself, Lokesh, I am an aptitude faculty in 21st Century College. Today we will discuss about quantitative aptitude topics. So quantitative aptitude lo main topics చూసినట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తే నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, పార్ట్నర్షిప్స్ అండ్ మిక్స్చర్ అండ్ డెలిగేషన్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ ఎనీ ఒలింపియాడ్ ఆర్ NTSE ఎగ్జామ్స్. సో స్టూడెంట్స్ స్కూల్ లెవెల్ నుంచి కంప్లీట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో లైక్ 10th క్లాస్ వాళ్ళు రాసే నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ NTSE కానీ ఒలింపియాడ్స్లో కానీ లేదంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈవెన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ జాబ్స్ కానీ దేనికైనా సరే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు క్లియర్ కట్గా కొన్ని టాపిక్స్ని చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో టాపిక్ ముందు నేర్చుకునే ముందు సో సమ్ ఆఫ్ ది బేసిక్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో లైక్ స్క్వేర్స్ కానీ కొన్ని పర్సంటేజెస్, ఫ్రాక్షన్స్, టేబుల్స్ కానీ ప్రాబ్లమ్స్ని మనం షార్ట్కట్లో లేదా ఈజీ వేలో సాల్వ్ చేయడానికి మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కొన్ని చూద్దాం. సో ప్రజెంట్ స్క్వేర్స్ చూద్దాం. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్లో 1 to 25 స్క్వేర్స్ వరకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో 25 స్క్వేర్స్ వరకు చూద్దాం. సో స్క్వేర్స్ చూస్తే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81, 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100, 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121, 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. నెక్స్ట్ 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169, 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196, 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225, 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256, 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289, 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324, 19 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 361. సో 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. నెక్స్ట్ 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441, 22 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 484, 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 529, 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 అండ్ 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. సో బేసిక్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి 1 to 25 స్క్వేర్స్ అనేవి జనరల్గా ఇంపార్టెంట్. సో ఇవి ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయాలి 1 to 25 స్క్వేర్స్ అనేవి. సో నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనం సో నెంబర్ సిస్టంలో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చూసాం. నెంబర్ సిస్టంలో మనకి డివిజిబిలిటీ రూల్స్ అని మనం క్లాస్ 6th నుంచి కూడా లెర్న్ చేయడం జరుగుతుంది. క్లాస్ 6th, క్లాస్ 8th, క్లాస్ 10thలో కూడా ఈ నెంబర్ సిస్టమ్ సంబంధించి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే డివిజిబిలిటీ రూల్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లైక్ అసలు డివిజిబిలిటీ రూల్స్ మనకి ఇంపార్టెంట్ అయిన డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి చూద్దాం. సపోజ్ సో చూడండి. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. సో 2కి డివిజిబిలిటీ రూల్ ఏమవుతుందంటే లాస్ట్ డిజిట్ divisible by 2 if last digit is divisible by 2 or
if it is even number, it is definitely divisible by 2, like any number. So for example 342, this is even number, or 2 is divisible by 2. So this is entire number is divisible by 2. Suppose 9, 8, 4, 5, 6, 7, 8. సో మనం మొత్తం ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం మొత్తం ప్రాబ్లమ్ని చేయాల్సిన అవసరం లేదు. సో మనకి డివిజిబిలిటీ రూల్ తెలిస్తే 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో 8 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ కంప్లీట్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 2. ఓకే, సో 2కి డివిజిబుల్ రూల్ ఏమవుతుంది, లాస్ట్ డిజిట్. ఓకే, లాస్ట్ డిజిట్ అనేది 2తో డివిజిబుల్ అయినా లేదా లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ అయితే ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 తీసుకున్నట్లయితే 5కి కూడా లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5, లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 ఉంటే కనుక డెఫినెట్లీ ఆ నెంబర్ మొత్తం కూడా కంప్లీట్గా 5తో డివిజిబుల్ అవుతుంది. లైక్ సపోజ్ 1 2 3 5 ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది 5తో డివిజిబుల్ అవుతుందా, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0 ఆర్ 5, లాస్ట్ డిజిట్ అనేది 0 ఆర్ 5 వస్తే చాలండి, కంప్లీట్ నెంబర్ అంతా 5తో డివిజిబుల్ అవుతుంది. సో 10 0 0 0 10,000 5తో డివిజిబుల్ అవుతుందా, సో లాస్ట్ డిజిట్ 0 కాబట్టి కంప్లీట్ ఈ నెంబర్ అంతా 5తో డివిజిబుల్ అవుతుంది. సో మనం 2కి అండ్ 5కి డివిజిబిలిటీ రూల్ ఏమని చెప్పచ్చు, 2 ఈజ్ లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఆర్ 0 ఆర్ 2తో డివిజిబుల్ అవుతే 2తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. అలాగే 5కి లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 ఉంటే కనుక ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ అదే 4కి తీసుకుంటే కనుక లాస్ట్ 2 డిజిట్స్, 4కి తీసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్. సో లాస్ట్ 2 డిజిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 364 ఉందండి, 364 ఉంది. సో 364లో ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నట్లయితే 64 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా ఆ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్ లైక్ ఇఫ్ 364 ఈజ్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్ అని మనకి ఇచ్చినట్లయితే సో లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే మనకి సరిపోతుంది, అది ఎంత బిగ్గెస్ట్ నెంబర్ అయినా. సో 1 2 3 4 1 6. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయండి, 16. సో 16 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సో ఎంటైర్ ఈ నెంబర్ 1 2 3 4 1 6 అనేది మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 4 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అయితే కంప్లీట్ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 25 లాస్ట్ 2 డిజిట్స్. సో 25 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ కనుక 25తో డివిజిబుల్ అయితే కంప్లీట్ ఆ నెంబర్ అంతా కూడా 25తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 425. సో 425 అనేది 25తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే లాస్ట్ 2 డిజిట్స్ 25 అనేది 25లో డివిజిబుల్ అవుతుంది కదండి. సో 25 అనేది 25తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది కంప్లీట్ 25తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నెంబర్ లైక్ 10345 ఓకే, 1,03,450 అనుకోండి. ఈ నెంబర్ 25తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఈ నెంబర్ 25తో డివిజిబుల్ అవుతుందా లేదా అని క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా మనం 50 అనేది 25తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి కంప్లీట్ ఈ నెంబర్ అనేది 25తో డివిజిబుల్ అవుతుంది. సో మనం 2కి చూసాం, 5కి చూసాం, 4కి 25కి 4 డివిజిబిలిటీ రూల్స్ చూసాం. సో నెక్స్ట్ 8కి లాస్ట్ 3 డిజిట్స్, 8కి డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 డిజిట్స్. అలాగే 125కి
లాస్ట్ 3 డిజిట్స్. 125కి కూడా లాస్ట్ 3 డిజిట్స్. సో లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో కనుక డివిజిబుల్ అయితే కనుక కంప్లీట్ ఆ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. అలాగే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 125తో కనుక డివిజిబుల్ అయితే కనుక కంప్లీట్ ఆ నెంబర్ అనేది 125తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో 36,648 తీసుకుంటే కనుక 648 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. 8 8s are 64, 8 1s are 8. సో 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది కంప్లీట్గా 8తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. అలాగే 125 తీసుకున్నట్లయితే సో 55,250, ఫర్ ఎగ్జాంపుల్ 55,250 తీసుకున్నాం అనుకో. 250 అనేది 125 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి సో 250 ఈజ్ డివిజిబుల్ బై 125. సో కంప్లీట్ నెంబర్ 55,250 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది 25తో. నెక్స్ట్, సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, 2కి సో 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, సో 2 power 1 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8. నెక్స్ట్ 5 power 1 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125. సో 2కి 5కి లాస్ట్ 1 డిజిట్ అని చెప్పచ్చు. లాస్ట్ 1 డిజిట్ చెక్ చేస్తే సరిపోతుంది 2కి 5కి. అలాగే 4కి 25కి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో కానీ, 4 డివిజిబిలిటీ రూల్ అయితే 4తోని, 25 డివిజిబిలిటీ రూల్ అయితే 25తోని డివిజిబుల్ అయితే ఎంటైర్ నెంబర్ అనేది 4తోని 25తోని డివిజిబుల్. నెక్స్ట్ 8కి 125కి లాస్ట్ 3 డిజిట్స్, 8కి 125కి లాస్ట్ 3 డిజిట్స్. ఓకే, సో నెక్స్ట్, సో మనం 2 5 4 25 8 125 డివిజిబిలిటీ రూల్స్ చూసాం. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ చదువుతాం. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3, ఎంటైర్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 6 9 3 అనే నెంబర్ ఇచ్చాడు అనుకోండి. 3693 అనే నెంబర్ ఇచ్చి అది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. 3693 అనే నెంబర్ ఇచ్చి ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్ అని అడిగితే మనం ఏం సాల్వ్ చేయొచ్చు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 3 + 6 + 9 + 3. సో 3 + 6 9, 9 + 9 18, 18 + 3 21. If 21 is divisible by 3, so entire number is divisible by 3. So 21 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదండి. 3 అనేది 21ని 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో కంప్లీట్ 3693 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 కూడా సేమ్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 అయితే ఎంటైర్ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 అయితే ఎంటైర్ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో 91827 ఉందనుకోండి. 91,827 నెంబర్ ఇచ్చి ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 9 ఆర్ నాట్ అన్నది క్వశ్చన్ అడిగితే కనుక, ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 9 ఆర్ నాట్ అని క్వశ్చన్ అడిగితే కనుక సమ్ ఆఫ్ ద డిజిట్స్, సో 9 + 1 + 8 + 2 + 7, 9 + 1 10, 10 + 8 18, 18 + 2 20, 20 + 7 27. సో 27/9
సో 9 అనేది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 91,827 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 3 and 9 డివిజిబిలిటీ రూల్స్ ఏమని చెప్పొచ్చండి? 3 and 9 డివిజిబిలిటీ రూల్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 or ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 or 9. నెక్స్ట్ 2 చూసాం, 3 చూసాం, ఆల్రెడీ 4 చూసాం, 5 చూసాం. నెక్స్ట్ 6 డివిజిబిలిటీ రూల్. 6 డివిజిబిలిటీ రూల్. సో 6 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అంటే 2 డివిజిబిలిటీ రూలు అండ్ 3 డివిజిబిలిటీ రూలు, 2 డివిజిబిలిటీ రూల్స్ కనుక సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు 6తో డివిజిబుల్ అవుతుంది ఆ నెంబరు. సో 2తోని డివిజిబుల్ అవ్వాలి ఆ నెంబరు, 3తోని డివిజిబుల్ అవ్వాలి. లైక్ ఎలాగండి, లాస్ట్ డిజిట్ అనేది 0 or 2 or ఈవెన్ నెంబర్ ఆర్ 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అయ్యి ఉండాలి, అది 2తోని డివిజిబుల్ అవ్వాలి. అలాగే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేస్తే కనుక 3తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ సో 7 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి alternate 3 digits sum is 0 or divisible by 7. Alternate 3 digits is 0 or divisible by 7. సో 7తో డివిజిబుల్ అవ్వాలంటే 3 digits సమ్ తీసుకొని ఆ సమ్ అనేది ఎయిదర్ 0 అన్నా రావాలి, ఆల్టర్నేట్ 3 digits డిఫరెన్స్ అనేది 0 అవ్వాలి, లేదంటే డివిజిబుల్ బై 7 అవ్వాలి. ఓకే, సో మనం 2 చూసాం, 3 చూసాం, 4, 5, 6, 7, ఆల్రెడీ 8 చూసాం, 9 చూసాం. సో 10 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ డిజిట్ అనేది 0 ఉంటే అది 10 డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ 11 డివిజిబిలిటీ రూల్ ఏమవుతుందండి? 11 డివిజిబిలిటీ రూల్ చూస్తే కనుక సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఈజ్ 0 ఆర్ డివిజిబుల్ బై 11. సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ అనొచ్చు, సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ అనొచ్చు, లేదంటే ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఆర్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఈజ్ 0 ఆర్ డివిజిబుల్ బై 11. 0 అన్న అవ్వచ్చు, లేదంటే డివిజిబుల్ బై 11 అయితే కనుక మనం 11 డివిజిబిలిటీ రూల్ అప్లై అవుతుంది ఆ నెంబర్కి. సో ఆల్టర్నేట్ డిజిట్స్ సపోజ్ ABC అని ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆల్టర్నేట్ డిజిట్స్ అంటే ఇది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అలాగే ఈవెన్ నెంబర్ ప్లేసెస్ తీసుకున్నట్లయితే మనం వాటి డిఫరెన్స్ అనేది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ డిఫరెన్స్ అనేది 0 రావాలి, లేదంటే ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ డిఫరెన్స్ అనేది 0 రావాలి, లేదంటే డివిజిబుల్ బై 11 అవ్వాలి. ఈక్వల్ టు 11 వచ్చినా లేదా 0 వచ్చినా ఆ డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డివిజిబిలిటీ రూల్స్ ఇవి. నెక్స్ట్ సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్స్ని మన 6th క్లాస్ నుంచి చూస్తూ ఉంటాం. 6th, 7th, 8th క్లాసెస్లో కూడా ఈ టాపిక్స్ రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి అడుగుతారు. సో బేసిక్గా అసలు ఎల్సిఎం ఎలా చేస్తాం, హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఎల్సిఎం డెఫినేషన్ వచ్చి LCM means
లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి LCM ఆఫ్ 2, 8, 5, 12 ఇచ్చి ఈ నెంబర్స్కి LCM ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో మనం జనరల్గా 6th క్లాస్ అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో జనరల్గా ఎలా చేస్తాం మనం? డివిజన్ మెథడ్ ఉంటుంది. సో డివిజన్ మెథడ్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో 2, 8, 5, 12 ఫర్ ఎగ్జాంపుల్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం. 2 అంటే 1, 2 4s are 8, 5, 2 6s are 12. మళ్ళీ 2 తీసుకొని 1, 2 2s are 4, 5, 2 3s are 6. సో 2తోని 3తోని 5తోని ఇంకా ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి ఏమీ డివిజిబుల్ అవ్వవు కాబట్టి 2 into 2 into 1 into 2 into 5 into 3. So 2 2s are 4, 4 1s are 4, 4 2s are 8, 8 5s are 40, 43s are 120. సో మన LCM ఏమవుతుంది? లీస్ట్ కామన్ మల్టిపుల్ మన LCM ఏమవుతుంది? 120 అవుతుంది. లేదా జనరల్గా ఇంకొక మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే 2ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎలా రాయొచ్చు? 2 power 1, 8ని 2 cube, 5ని 5 power 1, 12ని 4 into 3 అంటే 2 square into 3గా రాయొచ్చు. 2 square into 3గా రాయొచ్చు. సో ఇప్పుడు LCM అడిగినప్పుడు ఇచ్చిన నెంబర్స్ అన్నిటిలో గనక ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి మనకి? 2 ఉంది, 3 ఉంది, 5. ఈ 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ ఇచ్చిన నెంబర్స్లో హయ్యెస్ట్ పవర్ ఉన్నది మనం తీసుకోవాలి. సో 2 power 1, 2 power 2, 2 square ఆర్ 2 power 2, 2 cube. సో హయ్యెస్ట్ పవర్ ఉన్నది ఏంటి? 2 cube. నెక్స్ట్ ఇంకెక్కడ 3 లేదు. సో 3 తీసుకోవాలి. నెక్స్ట్ 5 ఉంది, 5. సో ఇప్పుడు 2 cube అంటే 8, 8 into 3 into 5, 8 5s are 40, 43s are 120. సో బేసిక్గా ఈ 2 మెథడ్స్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు LCM. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ LCM ఆఫ్ 12, 24, 36, 48 అడిగాడు అనుకోండి. సో 12ని ఎలా రాసుకోవచ్చు మనం? 3 into 4 అంటే 2 square. అలాగే 24ని 24 12 2s అంటే 3 into 2 cube, 8 3s are 24. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయండి. సో 36ని 9 4s అంటే 3 square into 2 square. 48 అంటే 12 4s are 48. 12 means 3 into 2 square అంటే 3 into 2 square into 3 4s are 12, 12 4s అంటే 2 square. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 3 into 2 power 4. టూ పవర్ 4 into 3. సో ఇప్పుడు దీనికి LCM ఏమవుతుంది? ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్ మనకి ఏమేమి ఉన్నాయి? 2 and 3 ఉంది. 2లో హైయెస్ట్ పవర్ ఏముందండి? 2 power 4. నెక్స్ట్ 3లో హైయెస్ట్ పవర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 square ఉంది. సో 3 square. 2 power 4 అంటే 2 2s are 4, 4 4s are 16. 16 into 3 square అంటే 9. 16 9s are
16 10s are 160, 160 minus 16, 144. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 12కి 24కి 36కి 48కి 144 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో ఇంకా డిఫరెంట్ మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే ఇదే ప్రాబ్లమ్ని ఆల్రెడీ మనం డివిజన్ మెథడ్ చూసాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసాం. సో బేసిక్గా జనరల్గా ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే ఉన్న నెంబర్స్లో అన్నిటిని కామన్గా మల్టిపుల్ చేసే లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే 12ని డివిజన్ చేయాలి, 24ని 36, 48 అన్నిటికీ మల్టిపుల్ అవ్వాలి. సో కాబట్టి నేనేమంటున్నానంటే బిగ్గెస్ట్ నెంబర్ తీసుకొని దాని మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏది లీస్ట్ ఉంటే ఆ లీస్ట్ నెంబర్ అనేది రిమైనింగ్ అన్ని నెంబర్స్ని కనుక డివైడ్ చేస్తే కనుక అదే మన ఎల్సిఎం అవుతుంది. 48 1s are 48. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబర్స్లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ ఉంటే దాని మల్టిపుల్స్ చూసుకుంటూ వెళ్తాం. ఆ మల్టిపుల్స్లో అన్నిటిని డివైడ్ చేస్తే కనుక అదే మన ఎల్సిఎం అవుతుంది. 48 2s are 96, 48 3s are 144, 48 3s are 144. సో 48 ఓన్లీ 48తోనే డివిజిబుల్ అవుతుంది, అండ్ 24తో డివిజిబుల్ అవుతుంది. 36తో కానీ 12తో కానీ 12తో కూడా డివిజిబుల్ అవుతుంది, కానీ 36తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో మన ఆన్సర్ అది కాదు. నెక్స్ట్ స్టెప్ 96 అనేది 48తో అవుతుంది, 36తో అవుతుందా? లేదు. 24తో అవుతుంది, 12తో అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అది కూడా కాదు. 144 చూస్తే అన్ని నెంబర్స్తోని డివిజిబుల్ అవుతుంది, కాబట్టి మన ఎల్సిఎం ఏమవుతుంది? 144. సో లీస్ట్ కామన్ మల్టిపుల్. ఐ హోప్ అందరికీ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో క్లియర్గా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్. సో బేసిక్గా హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అన్నిటిలో ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో బేసిక్గా మనం స్కూల్స్లో ఎలా చేస్తాం, సపోజ్ 8 12 ఇచ్చి హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12 ఫైండ్ అవుట్ చేయాలంటే లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తాం. ఎలాగా? 8 12, 1 8s are 8, so remainder is 4. Again we will take 8, so 2 4s are 8, 0 రిమైండర్. సో మనకి రిమైండర్ ఎక్కడైతే వస్తుందో దాని ముందుండే డివిజర్ అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు? 4. సో 8 12 అనే 2 నెంబర్స్ని తీసుకుంటాం, దాన్ని లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తాం. ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో దాని హెచ్సిఎఫ్ అనేది అదే, ఆ డివిజర్ అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. సో అలాగే దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా చేయొచ్చు? 8ని ఎలా రాసుకోవచ్చు ఫ్యాక్టర్స్లో? ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 cube. అలాగే 12 అంటే 3 into 2 square, 3 into 2 square. సో ఇందాక ఎల్సిఎంలో హయ్యెస్ట్ పవర్ ఉన్నది ఎలా తీసుకున్నామో ఇక్కడ ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ దీంట్లోనే ఉంది. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రెండిట్లోని కామన్గా ఉండాలి. ఇక్కడ 2 cube ఉంది, ఇక్కడ 2 square ఉంది. అంటే 2 cube అంటే 2 square into 2 power 1 కదండి. అంటే 2 square ఇక్కడ ఉంది, 2 square ఇక్కడ ఉంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 3 ఉందా? లేదు కదా, కానీ ఇక్కడ ఉంది. సో రెండిట్లోని కామన్గా ఉండే ఫ్యాక్టర్ని మనం తీసుకుంటే అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో 2 square ఇక్కడ ఉంది, 2 square ఇక్కడ ఉంది, కాబట్టి మన హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 square 4 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హెచ్సిఎఫ్ ఆఫ్ సేమ్ ఎల్సిఎం కిందకి ఏమైతే తీసుకున్నాం అవే తీసుకొని చూద్దాం. చూడండి, 8 12 24 48. సో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నిటిలోని డివిజిబుల్ అయ్యేది. సో మనం చూడగానే చెప్పొచ్చు దీంట్లో అన్నిటిలోని క్యాన్సిల్ అయ్యేది ఏముందండి? 8లోని 12లోని 24లోని 48లోని అన్నిటిలోని కామన్గా క్యాన్సిల్ అవ్వాలి. సో దీన్ని
మనం ఫ్యాక్టర్స్ కింద రాస్తే 2 క్యూబ్, 12ని 3 ఇంటూ 2 స్క్వేర్, 24ని 3 ఇంటూ 2 క్యూబ్. నెక్స్ట్ 48ని 3 ఇంటూ 2 పవర్ 4. అంతే కదా. సో అన్నిటిలోని కామన్గా ఉండాలి. అన్నిటిలోని కామన్గా ఉండేది ఏముందండి? హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఉన్న ఫ్యాక్టర్స్లో కూడా హయ్యెస్ట్గా ఉండాలి. సో 8 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, 12 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, 24 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, 48 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. సో మనం ఫ్యాక్టర్స్లో కూడా హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే 2తో కూడా డివిజిబుల్ అవుతుంది కదా సార్ అని అనొచ్చు. సో 2తోనే డివిజిబుల్ అవుతుంది, కానీ 2 కన్నా 4 అనేది హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హయ్యెస్ట్ ఫ్యాక్టర్ కాబట్టి ఇచ్చిన వాటిల్లో కామన్ ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ నెంబర్ అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది 4 అని. ఒకవేళ 4 తర్వాత మనం 8 తీసుకున్నాం అనుకో, 8కి ఫ్యాక్టర్ అవుతుంది కానీ 12లో క్యాన్సిల్ అవ్వదు, 24లో అవుతుంది, 48లో అవ్వదు. సో రిమైనింగ్ ఏది తీసుకున్నా సరే కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 4 ఉంటుంది. ఎందుకంటే సో ఇక్కడ 2 క్యూబ్ అంటే దీంట్లో 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. సో 4 నెంబర్స్లో కామన్గా ఉంది ఏంటి? 2 స్క్వేర్ అనేది కామన్ ఉంది కాబట్టి 4 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. 4 అనేది మన హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్స్ అడుగుతాడు. కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో వాటికి జనరల్గా ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. లైక్ సో ఎల్సిఎం ఆఫ్ ఎనీ ఫ్రాక్షన్స్ ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ is equal to LCM of numerators divided by HCF of denominators. LCM of numerators by HCF of denominators. For example, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఫ్రాక్షన్స్ 1/2, సమ్ 3/4, సమ్ 5/6 ఈ నెంబర్స్ తీసుకో. సో ఈ నెంబర్స్ తీసుకుంటే వాడు ఏమంటున్నాడు? ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఏంటంట? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ న్యూమరేటర్స్ ఏమున్నాయి అంటే ఎల్సిఎం ఆఫ్ 1, 3, 5, అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 4, 6. ఎల్సిఎం ఆఫ్ 1, 3, 5. సో 1, 3, 5 అనేవి ప్రైమ్ నెంబర్సే కాబట్టి వాటిని కంప్లీట్గా మల్టిప్లై చేస్తే అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. దేంట్లోని క్యాన్సిల్ అవ్వవు కదండి. సో ఎల్సిఎం ఆఫ్ 1, 3, 5 ఏమవుతుంది? 1 ఇంటూ 3 ఇంటూ 5. సో 15 అనేది మన ఎల్సిఎం అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 4, 6. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 4, 6 అన్నిటిలోని కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 ఉంటుంది, దీంట్లో 2 ఇంటూ 2 ఉంటుంది, దీనిలో 2 ఇంటూ 3 ఉంటుంది. సో అన్నిట్లోని కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 2. సో హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మన ఎల్సిఎం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో 15/2 అనేది ఈ గివెన్ క్వశ్చన్కి, ఈ గివెన్ ఫ్రాక్షన్కి ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 1/2, ఎల్సిఎం ఆఫ్ 1/2, 3/4, 5/6 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఆన్సర్ ఏమవుతుంది? 15/2 ఆర్ 7.5 ఆర్ 7.5. నెక్స్ట్ ఒకవేళ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగితే కనుక, క్వశ్చన్లో హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ divided by LCM of denominators. HCF of numerators by LCM of denominator.
ఇందాక ఎల్సిఎంకి ఏం చేసాం, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో దేనికి హెచ్సిఎఫ్ అడిగితే అది న్యూమరేటర్స్లో ఉండాలి, న్యూమరేటర్స్కి చేయాలి. ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ చేయాలి. సో డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ అడిగితే ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్, దానికి దీనికి రివర్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏదైనా. సో 3/4 సమ్ 6/8 9/12 హెచ్సిఎఫ్ ఆఫ్ 3/4 6/8 or 9/12. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 369కి హెచ్సిఎఫ్ ఏమవుతుందండి, అన్నిట్లోని 3 ఉంటుంది. 3 × 2 3 × 3. సో దీంట్లో కామన్గా ఏముంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి 3. సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏమవుతుంది 3 అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ సో మూడిట్లోని బిగ్గెస్ట్ నెంబర్ ఏది 12. మూడిట్లోని బిగ్గెస్ట్ నెంబర్ ఏది 12. 12 4తో క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. కానీ 8తో క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు. సో నెక్స్ట్ మల్టిపుల్ చెక్ చేయాలి. 12 2s are 24. సో 24 అనేది 4తో క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. 8 3s are 24. 12 2s are 24. సో 3 నెంబర్స్తోని డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 12 నెక్స్ట్ మల్టిపుల్ 24 అనేది మన ఎల్సిఎం అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్స్ 3/24 అంటే 1/8 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మనం ఇప్పటి వరకు బేసిక్ డివిజిబిలిటీ రూల్స్ చూసాం, అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒకవేళ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పర్సంటేజెస్ అనేది ఈ యాప్టిట్యూడ్ టాపిక్లో చాలా వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది వెరీ క్రూషియల్ టాపిక్. ఎందుకంటే పర్సంటేజెస్ అనేది ఈచ్ అండ్ 3 or 4 లెసన్స్తో ఇది లింక్ అయి ఉంటుంది. 3 or 4 టాపిక్స్తో, లైక్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు కానీ, వీటన్ని టాపిక్స్లోని పర్సంటేజెస్ అనేది కామన్గా ఉంటుంది. సో పర్సంటేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చూద్దాం ఈ కాన్సెప్ట్స్ ఏంటని పర్సంటేజెస్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా పర్సంటేజ్ మీన్స్ percent means per 100. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఇచ్చాడు అనుకోండి, 20/100. 20% అంటే 20/100 అంటే 20/100. 5% ఇచ్చాడు అనుకోండి, 5/100. ఓకే, 5% ఇస్తే 5/100. సో బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఏంటి, %/100. 100కి మనం ఈక్వేట్ చేస్తే అది పర్సంటేజ్ అవుతుంది. సో 20% అంటే 20/100, 20 divided by 100, ఆర్ ఎల్స్ 5% అంటే 5 divided by 100. అసలు పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద, అలాగే ఫ్రాక్షన్స్ని పర్సంటేజెస్ కింద ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% ఇచ్చాడు, ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. 10% అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు, 10/100. సో కాన్సెప్ట్ వచ్చేసి పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ ఎలా చేయాలి, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. సో 10/100, 10/100లో మళ్ళీ 0 0 క్యాన్సిల్ చేస్తే 1/10. 1/10 అనేది ఒక ఫ్రాక్షనే కదండి. సో అలాగా ఇంకేదైనా నెంబర్ తీసుకుంటే లైక్ 30% తీసుకున్నాం అనుకోండి. 30% మీన్స్ 30 divided by 100, 0 0 క్యాన్సిల్. సో 3/10 ఒక ఫ్రాక్షన్ అవుతుంది. లేదా 55% తీసుకున్నాం అనుకోండి, 55 divided by 100, 55 divided by 100. సో 5 దీనిలో 11 times, దీనిలో 20 times.
11/20 అనేది ఒక ఫ్రాక్షనే కదండి, ఓకేనా. సో పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసేటప్పుడు డివైడ్ విత్ 100, పర్సెంట్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసేటప్పుడు డివైడ్ విత్ 100. ఏదైనా పర్సంటేజ్ అవని మనం 100తో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ 3% అని ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? 3/100, 3/100. దీని బేసిక్ మీనింగ్ ఏంటంటే 100 పార్ట్స్లో అది 3 పార్ట్స్ ఉందని మనం ఇండికేట్ చేయొచ్చు. సో ఈ డినామినేటర్ అనేది ఎప్పుడు కూడా ఒరిజినల్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఈ న్యూమరేటర్ అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనే వాల్యూని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం బేసిక్ ఇప్పుడు కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తుంది దాని గురించి వదిలేసిన, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? అసలు పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి? 3%, 3/100 అంటే ఒక పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ చేయాలంటే డివైడ్ విత్ 100 చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, ఎనీ ఫ్రాక్షన్, సపోజ్ 1/2 ఇచ్చాడు. ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేయాలనుకుంటే మల్టిప్లై విత్ 100. సో ఇచ్చిన ఫ్రాక్షన్ని, గివెన్ ఫ్రాక్షన్ని మల్టిప్లై విత్ 100 చేస్తే కనుక వచ్చే వాల్యూ అనేది పర్సంటేజ్లో కన్వర్ట్ అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 50. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 50%. ఓకేనా, దీన్ని ఏమనొచ్చు మనం? 50%. 1/2 ఫ్రాక్షన్ అంటే 50%. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 తీసుకుందాం అనుకోండి. 3/4 ఇంటూ 100, 3/4 ఇంటూ 100, 4 దీంట్లో 25 టైమ్స్. సో 25 3s are 75%. సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ డివైడ్ విత్ 100, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ మల్టిప్లై విత్ 100, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ మల్టిప్లై విత్ 100. Percentage to fraction divide with 100, fraction to percentage multiply with 100. ఏ ఫ్రాక్షన్ అయినా ఇవ్వండి 100తో మల్టిప్లై చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 1/6 ఇంటూ 100, we can write it like 100/6. 100/6 means 50/3. So this is 50/3%. If we simplify again, 3 ones are 3. So 20, 6 3s are 18. So 16 2/3%. 1/6 means 16 2/3%. సో మనం ఇలాగా పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి కన్వర్ట్ చేయడం తెలుసుకోవాలి. ఎక్కువ ప్రాబ్లమ్స్లో వీటిలో వస్తాయి కాబట్టి ఇవి చాలా అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మనం ఖచ్చితంగా పర్సంటేజ్ ఫ్రాక్షన్, కొన్ని ఫ్రాక్షన్స్, కొన్ని పర్సంటేజెస్ మనం ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. లైక్ మనం టేబుల్స్ ఎలా బై హార్ట్ చేస్తామో ఇవి కూడా కొన్ని ఇంపార్టెంట్ అయిన పర్సంటేజ్ ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ ఉంది, అది కంప్లీట్గా మనం బై హార్ట్ చేయాలి. ఎందుకు బై హార్ట్ చేయాలంటే దాని అప్లికేషన్స్ అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎంత ఈజీగా సాల్వ్ చేయగలం అనేది తర్వాత చూద్దాం. సో ఆ ఫ్రాక్షన్ టేబుల్ మనం డిస్కస్ చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి వద్దాం. 1. సో 1 అంటే హోల్ కంప్లీట్ పార్ట్ని 1 కింద తీసుకుంటే 1 అనేది మనం ఎలా రాయొచ్చు? పర్సంటేజెస్లో 100%. ఓకే, 1/2 50%, 1/4 25%. ఓకే, 1/4 25%, 1/8 12.5%. నెక్స్ట్ 1/3 33 1/3%. 1/3 is 33, 1/3%. 2/3 66 2/3%. 66 2/3%. Again 3/3 means 100. Like 3/3 means 1 is equal to 100%. Next 1/4 is equal to 25%. Already we will discuss. 1/4 is equal to 25%. 2/4 means, again 2/4 means 1/2. So 1/2 అంటే మళ్ళీ 50% వస్తుంది. సో మనం 2/4 రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకోవాలి? 3/4. 3/4 మీన్స్
75%. 3/4 మీన్స్ ఏంటి? 1/4 అంటే 25%. సో 1/4 25% ఎలా వచ్చింది? ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం. ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై విత్ 100. 4 దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 25%. సో కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది కదండి. ఓకే, సో 25% అనేది అలా వచ్చింది. సో 3/4 అంటే 3 టైమ్స్ ఆఫ్ 1/4. సో 3 టైమ్స్ ఆఫ్ 1/4 అంటే 75%. నెక్స్ట్ 1/5. 1/5 ఈజ్ ఈక్వల్ టు 20%. 2/5 ఈజ్ ఈక్వల్ టు 40%. 3/5 ఈజ్ ఈక్వల్ టు 60%. 4/5 ఈజ్ ఈక్వల్ టు 80%. 1/5 is 20%, 2/5 is 40%, 3/5 is 60%, 4/5 is 80%. Next, again 5/5 means 1. 1 is equal to 100%. Next, 1/6. 16.66%. 16.66% or 16 2/3% అని కూడా అనొచ్చు, or 16 2/3% or 16.66%. So 2/6 means again 1/3. 3/6 means again 1/2. 4/6 means again 2/3. 5/6. Next 5/6. So 5/6 means 83 1/3%. 83 1/3%. So 1/2 50%, 1/3 33 1/3%, 2/3 66 2/3%, 1/4 equal 25%, 3/4 equal 75%, 1/5 equal 20%, 2/5 equal to 40%, 3/5 equal to 60, 4/5 is 80%, and 1/6 is 16.66% or 16 2/3%. 5/6 means 83 1/3%. So next percentage చూస్తే నెక్స్ట్ పర్సంటేజ్ మనం 1/6 దాకా వచ్చాం. నెక్స్ట్ 1/7. 1/7 మీన్స్ 14 2/7%. 1/7 is 14 2/7%. 2/7 is 28 4/7%. 3/7 means, so 1/7 is 14 2/7%. 2/7 28 4/7%. 3/7 42 6/7%. 42 6/7%. Next 4/7 means 56 1/7%. Next 5/7 is equal to, ఇక్కడ ఏం లేదండి, 1/7కి ఫ్రాక్షన్కి 14 మల్టిపుల్ అంతే. 1/7 14 2/7%. 2/7 2 14s are 28 4/7%. 3/7 3 14s are 42 6/7%. 4/7 4 14s are 56 1/7%. 5/7 5 14s ఎంతండి? 70. సో ఎక్స్ట్రా ఇక్కడ 4 నుంచి మట్టికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ 4 నుంచి 57 1/7% అవుతుంది. ఒక 1 అనేది యాడ్ చేయాలి. 5 14s ఎంత? 70. 70 + 1 71 1/7%. 6 14s ఎంత? సో మనకి 6 14s ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకుంటారంటే 10 + 4 కింద స్ప్లిట్ చేసుకోండి. 10 + 4 కింద స్ప్లిట్ చేసుకున్నారనుకో, సో 14 10 6 are 60, 4 6 are 24, 60 and 24 84. 84కి ఇంకొక 1 యాడ్ చేస్తే 85. 5/7%. సో 1/7 ఫ్రాక్షన్ అనేది పర్సంటేజ్లో మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 14 మల్టిపుల్స్ 14 టేబుల్ వస్తే కనుక మనం ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే 1/7 మీన్స్ 1 time of 14 2/7%. 2/7 is 28. సో ఫస్ట్ 3 నెంబర్స్కి ఈవెన్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ 3 నెంబర్స్కి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ 3 నెంబర్స్కి ఈవెన్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ 3 నెంబర్స్కి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో 14 2/7%, 28 4/7%, 42 6/7%, 57
3/7 on 4/7. 4/7 means 4 14s are 56. 4 14s are 56. 56 plus 1, 57, 1/7%. 5 14s are 70. 70 plus 1, 71, 3/7%. 6/7, 6 14s are 84. 84 plus 1, 85, 5/7%. So 1/7 fraction అయింది. సో 1/2, 1/3, 1/4, 1/5, 5 ఫ్రాక్షన్ చూసాం, 6 చూసాం, 7 కూడా చూసాం. నెక్స్ట్ 8 చూద్దాం. సో 8 చూస్తే 1/8, 12.5%. 3/8, 37.5%. 5/8, 62.5%. 7/8, 87.5%. చూడండి 1/8 గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 1/8 ఫ్రాక్షన్ మొత్తం కంప్లీట్ టేబుల్. లైక్ 1/8 ఈజ్ ఈక్వల్ టు 12.5%. 2/8 అంటే మళ్ళీ ఏమవుతుంది? 1/4. 1/4 అంటే 25%. సో మన ఈ ఫ్రాక్షన్స్లో మనకి ఏది రిపీటెడ్గా లేనిది అదే మనం నోట్ చేసుకుంటున్నాం. సో 1/8 ఈజ్ 12.5%. 3/8 మీన్స్ 37.5%. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఓన్లీ 1/8 తెలిస్తే రిమైనింగ్ 3 గుర్తుపెట్టుకోవడం ఈజీ. 150 minus 12.5%. నెక్స్ట్ 5/8 మీన్స్ 62.5 అంటే 50 ప్లస్ 12.5%. నెక్స్ట్ 7/8 అంటే 87.5%. 100 minus 12.5%. 100 minus 12.5%. అంటే 1/8 తెలిస్తే ఒకటి 50 మైనస్ అవుతుంది, దాని నెక్స్ట్ వచ్చేది 50 ప్లస్ అవుతుంది, దాని నెక్స్ట్ వచ్చేది 100 మైనస్ అవుతుంది. సో 1/8 ఫ్రాక్షన్ కూడా కంప్లీట్ అయ్యి. నెక్స్ట్ 1/9, 9 ఫ్రాక్షన్. 1/9 ఈజ్ ఈక్వల్ టు 11 1/9%. 11 1/9%. 2/9 మీన్స్ 22 2/9%. 3/9 means 33 3/9%. 33 3/9%. 4/9 means 44 4/9% and so on. సో 1/9 మనం చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే 9 ఫ్రాక్షన్ 9 డినామినేటర్లో కనుక కనబడితే మీరు న్యూమరేటర్లో ఎంతైతే ఉంటుందో దాన్ని 11 మల్టిపుల్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనం ఏదైతే ఫ్రాక్షన్ వచ్చిందో ఏదైతే ఫ్రాక్షన్ తీసుకుంటున్నామో ఆ ఫ్రాక్షన్ తీసుకొని పర్సంటేజ్ చెప్పచ్చు. సో ఇప్పుడు 1/9, 1 11s are 11, 11 1/9%. 2/9, 2 11s are 22. 3/9, సో 3 11s are 33. లైక్ అలాగే మీరు చెప్పండి 6/9. 6/9 అంటే 6 11s are 66, 6/9%. 66 6/9% అంటే అగైన్ 66 2/3%. నెక్స్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 7/9 77, 7 11s are 77, 7/9%. సో అలా నోట్ చేసుకోవచ్చు. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 1/9 ఫ్రాక్షన్కి 11 మల్టిపుల్స్ ఏదైతే ఫ్రాక్షన్ వస్తుందో మిక్స్డ్ ఫ్రాక్షన్లో అదే వస్తుంది. నెక్స్ట్ 1/11, 1/11కి 9 1/11%. 9 1/11%. 2/11కి 18 2/11%. 3/11కి 27 3/11%. సో మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా 9కి ఏం చేసామో 11కి దానికి రివర్స్లో చేస్తున్నాం. సో 9 ఫ్రాక్షన్కి 11 మల్టిపుల్, 11 ఫ్రాక్షన్కి 9 మల్టిపుల్. 1/11 ఈజ్ ఈక్వల్ టు 9 1/11%. 2/11 ఈజ్ ఈక్వల్ టు 18 2/11%. 3/11 ఈజ్ ఈక్వల్ టు 3 9s are 27. 4/11 ఏమవుతుంది చెప్పండి? 4/11 ఈజ్ ఈక్వల్ టు 4 9s are 36. 4 9s are 36. 4/11%. 4 11s are 4 9s are 36. 4/11% and so on. ఓకేనా? సో మనం దీన్ని బట్టి 1/8 8 ఫ్రాక్షన్ నేర్చుకున్నాం, 9 నేర్చుకున్నాం, 11 నేర్చుకున్నాం. ఎందుకంటే 10 ఎందుకు రాయలేదంటే 1/10 అంటే 10%, 2/10 అంటే 20%, 3/10 అంటే 30%. సో ఈజీ కదండి. ఓకే. సో బేసిక్గా పర్సంటేజ్ ఫ్రాక్షన్ టేబుల్లో ఇవి మనం కొన్ని ప్రాబ్లమ్స్కి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఎందుకు ఈ ఫ్రాక్షన్ టేబుల్ మనం బై హార్ట్ చేయాలి అని అంటే కొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అసలు ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయో
చూద్దాం. సో ఎలా యూజ్ అవుతాయి అని అంటే కనుక, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 14 2/7 percentage of 20 14 2/7 percentage of 21,000 అని అడిగాడు అనుకోండి. క్వశ్చన్ ఈజ్ లైక్ 14 2/7 percentage of 21,000. సో జనరల్గా మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం, 14 2/7 పర్సంటేజ్ కాబట్టి డివైడెడ్ బై 100 ఆఫ్ కాబట్టి మల్టిప్లై 21,000లో 14 2/7 పర్సంటేజ్ పార్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ బేసిక్గా అయితే ఇలా చేస్తాం, 14 2/7 పర్సంటేజ్ ఆఫ్ అంటే 14 2/7 డివైడెడ్ బై 100 ఇంటూ 21,000 చేస్తాం. బేసిక్గా అయితే అలాగే చేస్తాం కదండి మనం. కానీ సో మనకు ఆల్రెడీ కనుక ఫ్రాక్షన్స్ తెలిస్తే ఇలా చేస్తే ప్రాబ్లం అనేది చాలా టైం పడుతుంది. సో క్యాలిక్యులేషన్ అనేది ఎక్కడో చోట మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. అదే కనుక 14 2/7 పర్సంటేజ్ మీన్స్ 1/7 ఫ్రాక్షన్ కనుక మీకు తెలిస్తే కనుక ఇమీడియట్గా 1/7 ఇంటూ 21,000. సో 7 మల్టిప్లై విత్ 21 in 3 times. So 3 7s are 21. So 3 times divisible అవుతుంది కాబట్టి 3 7s are 21. So 3,000. So 3,000 is our answer. 3,000 is our answer. సో చాలా ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు మనం. విత్ ఇన్ 10 or 15 సెకండ్స్లో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడు ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజ్ టేబుల్ కనుక మనకి ఈజీగా తెలిస్తే. కొన్ని ప్రాబ్లమ్స్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ అట్లలో కానీ సింప్లిఫికేషన్ మీదే 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 5 క్వశ్చన్స్లో కూడా కంప్లీట్గా 1 or 2 క్వశ్చన్స్ ఇలాంటి పర్సంటేజెస్లోనే ఎక్కువ అడుగుతాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సంటేజ్ ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. 66 2/3 percentage of 18,369. 66 2/3 percentage of 18,369. సో ఇలా ఇచ్చాడు అనుకోండి. సో చూడడానికి దీన్ని ఎలా చేయాలి, జనరల్ ప్రాసెస్ అయితే 66 2/3 డివైడెడ్ బై 100 ఇంటూ 18,369 చేయాలి. కానీ మనకి ఫ్రాక్షన్ కనుక తెలిస్తే 66 2/3 పర్సెంటేజ్ అంటే ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఫ్రాక్షన్ 2/3. 66 2/3 మీన్స్ 2/3 ఫ్రాక్షన్. సో 2/3 ఇంటూ 18,369. సో 3 వచ్చి దీనిలో 6 times క్యాన్సిల్ అవుతుంది. 1 2 3. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 3 2s are 6, 2 2s are 4, 2 1s are 2, 2 6 are 12. 12,246 అనేది 66 2/3%. 18,369లో 66 2/3% ఎంత అవుతుంది వాల్యూ, 12,246. సో ఫ్రాక్షన్ అండ్ పర్సంటేజ్ ఫ్రాక్షన్ కన్వర్షన్ టేబుల్ తెలుసుకుంటే మనకి చాలా ప్రాబ్లం అనేది చూడండి, ఇది విత్ ఇన్ 10 or 15 సెకండ్స్లో మనం సాల్వ్ చేస్తాం. సో టైం అనేది చాలా సేవ్ అవుతుంది మనకి. సో పర్సంటేజ్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కొన్ని మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ది మోడల్ ఫ్రాక్షన్ అండ్ పర్సంటేజ్ ఫ్రాక్షన్ కన్వర్షన్ ఆల్రెడీ చూసాం. సో ఇంకా రిమైనింగ్ కొన్ని ఇంపార్టెంట్ అయినవి చూద్దాం. సో మోర్ ఆర్ లెస్ అనే కాన్సెప్ట్ ఉంది. మోర్ ఆర్ లెస్. సో దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఇఫ్ ఏ ఈజ్ 20% more than B, if A is 20% more than B, then B is what percent less than A? If A is 20% more than B, then B is what percent less than A అని అడుగుతున్నాడు అండి క్వశ్చన్. అంటే ఏ అనేది బి ఎంతైతే ఉందో దానికన్నా 20% మోర్ ఉందంట. అయితే బి అనేది ఎంత పర్సెంట్ లెస్ ఉంది అని చెప్పేసి
అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ బి తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ పర్సంటేజ్లో కానీ మోస్ట్ ప్రాబ్లమ్స్లో ఏదైనా అన్నోన్ వాల్యూని ఎక్స్ అని కాకుండా 100 తీసుకొని చేస్తాం. ఎందుకంటే 100ని బేస్గా ఎందుకు తీసుకుంటామంటే ఈ పర్సంటేజ్లో కానీ ఎక్కడైనా సరే 100ని బేస్గా తీసుకుంటేనే మనకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈవెన్ పర్సంటేజ్లో ఉంది పర్సెంట్, దాని మీనింగే 100. సో 100ని బేస్ తీసుకొని దాని వాల్యూకి మనం ఈక్వేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు ఎంత మోర్ ఉందో బి 20% మోర్ అన్నాడు కానీ అసలు బి వాల్యూ ఎంతో నాకు తెలియదు. సో బి వాల్యూ నాకు ఎంతో తెలియనప్పుడు నేను దీన్ని లెట్ 100 అనుకుంటున్నా. సో ఇది 100 అయితే దీనికి ఏ అనేది ఎంత ఎక్కువ ఉంది 20%, 120. సో 100లో 20% అంటే 100 ఇంటూ 20/100. సో 0 0 క్యాన్సిల్ 20. సో 100లో ఏమవుతుంది అప్పుడు బి అనేది 100 అయితే ఏ అనేది ఏమవుతుంది 120 అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ఏ. బి అనేది ఏ కంటే ఎంత పర్సెంట్ లెస్ దాన్ ఉంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు నెంబర్స్ వచ్చి ఒకటి 100 ఇంకొక 120 అయితే ఎంత పర్సెంట్ లెస్ దాన్ అని అడుగుతున్నాడు కాబట్టి అసలు వాల్యూలో ఎంత లెస్ దాన్ ఉందండి 20. వాల్యూలో ఎంత లెస్ ఉంది 20 లెస్ ఉంది. బి అనేది ఏ కంటే ఎంత లెస్ ఉంది 20. అండ్ దేంతో కంపేర్ చేస్తున్నాడు వాడు బిని ఏతో కంపేర్ చేస్తున్నాడు. సో ఎంత డిఫరెన్స్ లెస్ ఉంది అనేది న్యూమరేటరు, దేంతో కంపారిజన్ చేస్తున్నాడు అనేది డినామినేటర్. ఓకేనా. పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఆ ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో 20 అనేది 1/6. 1/6 అంటే ఆల్రెడీ మనం ఇందాక తెలుసుకున్నాం. 1/6 అంటే 16, 2/3%. ఓకే. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ మోడల్స్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఇఫ్ ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ఏ 1/6. సో ఎంత డిఫరెన్స్ ఉంది 20/120 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 16, 2/3%. సో దీన్ని డైరెక్ట్గా సింగిల్ షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. ఎలా అంటే 20% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/5. 20% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/5. మోర్ ఆర్ లెస్, మోర్ దాన్ అంటున్నాడు కాబట్టి ఈ 1ని డినామినేటర్కి యాడ్ చేయండి. 1 డివైడెడ్ బై 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఫ్రాక్షన్ ఎంత వచ్చిందండి 1/6. ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే అదే మన ఆన్సర్. 1/6% ఎంత అవుతుంది 16, 2/3%. సో సింగిల్ స్టెప్ చూసి విత్ ఇన్ 5 సెకండ్స్లో ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నా. సో ఎంత మోర్ అన్నాడు, ఏమన్నాడు 20% మోర్ అన్నాడు. ఆ ఇచ్చిన వాల్యూ పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. ఇచ్చిన పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే 1/5. 1/5 మీన్స్ 1/, మోర్ అంటున్నాడా లెస్ అంటున్నాడా, మోర్ అంటున్నాడు. సో 1/5 ప్లస్ 1. సో ఇప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది 1/6. 1/6ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 16, 2/3%. అంటే దెన్ బి ఈజ్ 16, 2/3% లెస్ దాన్ ఏ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది 16, 2/3%. సో ఇలా 2 వేస్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. బి అనేది 100 తీసుకొని ఏ అనేది 120. సో లైక్ ఇంకో మోడల్ దీంట్లోనే ఎలా అడగచ్చు, ఇఫ్ ఏ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లం చెప్తున్నా దాని కామెంట్లో ఆన్సర్ చేయండి. ఇఫ్ ఏ ఈజ్ 30% లెస్ దాన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ఏ. మళ్ళీ చెప్తాను చూడండి. ఇఫ్ ఏ ఈజ్ 30% లెస్ దాన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ఏ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో మనం బేసిక్గా మన స్కూల్ లెవెల్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ చూసే ఉంటాం. సో జనరల్గా అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, అసలు బేసిక్ ఫార్ములాస్ ఏంటి, సో షార్ట్ కట్స్లో మనం ఎలా డీల్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ని, సో సింగిల్ స్టెప్ మెథడ్లో ఎలా చేయాలనేది మనం ఫర్దర్గా చూద్దాం, డిస్కస్ చేద్దాం. చూడండి. సో బేసిక్గా ప్రాఫిట్ అండ్ లాస్లో టెర్మినాలజీ మనం ఏమేమి యూజ్ చేస్తాం, సిపి కాస్ట్ ప్రైస్, ఎస్పి సెల్లింగ్ ప్రైస్, సిపి కాస్ట్ ప్రైస్, ఎస్పి సెల్లింగ్ ప్రైస్, పి ప్రాఫిట్, ఎల్ లాస్, అలాగే పి పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంట్, ఎల్ పర్సెంట్
లాస్ పర్సెంట్, డి డిస్కౌంట్, డి పర్సెంట్ డిస్కౌంట్ పర్సంటేజ్, ఎంపీ మార్కెట్ ప్రైస్. అలాగే మార్కెట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, అలాగే మార్క్అప్ ప్రైస్. సో బేసిక్ టెర్మినాలజీ ఇది. సిపి కాస్ట్ ప్రైస్, ఎస్పి సెల్లింగ్ ప్రైస్, పి ప్రాఫిట్, పి పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంట్, ఎల్ ఈక్వల్ టు లాస్ పర్సెంట్, డి ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సెంట్, ఎంపీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్, అలాగే మార్క్ అప్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ వేరు, మార్క్ అప్ ప్రైస్ వేరు. సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో బేసిక్ జనరల్ ఫార్ములా ఏముంటుందో, సో జనరల్ టెర్మినాలజీ అయితే ఇది, ఫార్ములా ఏముంటుందో చూద్దాం. నెక్స్ట్ ప్రాఫిట్ ఫార్ములా ఏమవుతుందండి? ప్రాఫిట్ జనరల్గా మీకు ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటమ్ని ఒక 200 రూపీస్కి పర్చేజ్ చేశాను. ఒక 200 రూపీస్కి పర్చేజ్ చేసి, సపోజ్ ఈ వాచ్ అనుకోండి, ఒక 2000 రూపీస్కి పర్చేజ్ చేశాను. దీన్ని నా ఫ్రెండ్కి 2500 రూపీస్కి సెల్ చేశాను అనుకోండి. 2000 రూపీస్కి పర్చేజ్ చేసి దీన్ని నా ఫ్రెండ్కి 2500 రూపీస్కి సెల్ చేశాను అనుకోండి. అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ప్రాఫిటే వస్తుంది. నేను 2000 రూపీస్కి సపోజ్ ఏ బిగ్ బిలియన్ డేస్ ఉన్నాయని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఆ రోజు నేను ఆర్డర్ పెట్టి, సో తర్వాత రోజే అది 3000 అయింది. సో నేనేమంటున్నానంటే, నేను 2000కి దాన్ని పర్చేజ్ చేసి తర్వాత రోజు 3000 అవగానే 2500కి నా ఫ్రెండ్కి అమ్మేసాను. సో నాకు 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదండి. సో ప్రాఫిట్ని మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు? దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఉండే డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఉండే డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రాఫిట్ అనేది. సో ప్రాఫిట్ ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ లాస్. ఇదే వాచ్ని నేను 2000కి పర్చేజ్ చేసి నా ఫ్రెండ్కి 1500కే సెల్ చేశాను అనుకోండి. 2000కి పర్చేజ్ చేసి 1500కి సెల్ చేశాను అనుకోండి. అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? నేనేమో 2000కి పర్చేజ్ చేశాను, వాడికేమో 1500కి ఇచ్చేస్తున్నాను. అంటే 1500కి ఇచ్చేస్తే నాకు 500 రూపీస్ లాస్ వస్తుంది కదండి. సో దాన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. లాస్లో కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు? ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ కాస్ట్ 100 రూపీస్ ఉంది. ఒక ఐటమ్ కాస్ట్ 100 రూపీస్కి నేను 100 రూపీస్కి పర్చేస్ చేశాను. దాని కాస్ట్ ప్రైస్ 100 రూపీస్. నేను వేరే వాళ్ళకి సంథింగ్ అనదర్ పర్సన్కి 120 రూపీస్కి సెల్ చేశాను. 120 రూపీస్కి సెల్ చేశాను. సో అంటే 100 రూపీస్కి పర్చేస్ చేసి 120 రూపీస్కి సెల్ చేస్తే నాకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20 రూపీస్. సో నన్ను క్వశ్చన్ వచ్చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే వచ్చిన ప్రాఫిట్ ఎంత? 20 డివైడెడ్ బై, సో ప్రాఫిట్ అనేది లాస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంతకు పర్చేస్ చేసావో దాని మీద ఎంత హై రేటుకి అమ్ముతుంటే అది ప్రాఫిట్. నువ్వు ఎంతకు పర్చేస్ చేసావో దానికంటే ఎంత లో రేటుకి అమ్మితే అది లాస్. సో ఎప్పుడు కూడా ప్రాఫిట్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 100, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 120, ప్రాఫిట్ ఈజ్ 20. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ 100 ఇంటూ 100. సో నాకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది? 20%. ప్రాఫిట్ రూపీస్లో అయితే 20 రూపీస్, పర్సంటేజ్లో కూడా 20% అనమాట. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100.
అదే లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఇప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఇప్పుడే చెప్పాను, కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో న్యూమరేటర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. Discount is equal to market price minus selling price. Discount is equal to market price minus selling price. డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నీకు ఎంత డిస్కౌంట్ ఇవ్వాలంటే అసలు దాని ఎంఆర్పి ఎంత ఉంది దాని మీద. ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపీస్ ఎంఆర్పి ఉంది, ఎంఆర్పి వచ్చి 100 రూపీస్, నీకు 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకో, అది ఎంతకి సెల్ చేస్తున్నట్టు, 90 రూపీస్కి సెల్ చేస్తున్నట్టు. అంటే 100 రూపీస్కి ఎంఆర్పి, నీకేమో 90 రూపీస్ సెల్ చేస్తే నీకు ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు, 10 రూపీస్. 100 మైనస్ 90 10 రూపీస్. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రాఫిట్ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటాయో, డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో డిస్కౌంట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో సపోజ్ ఒక ఐటమ్ కాస్ట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ అనుకోండి, దాన్ని ఎంఆర్పి వచ్చేసి అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 120 అనుకోండి, దాన్ని 110 రూపీస్కి సెల్ చేశాడు అనుకోండి. 100 రూపీస్ దాని ప్రోడక్ట్ని తయారు చేయడానికి అయిన కాస్ట్, ప్రోడక్ట్ తయారు చేయడానికి అయిన కాస్ట్ 100 రూపీస్, దాని మార్కెట్ ప్రైస్ 120, దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత 110. సో వాడు ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినట్టు. వాడికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఖచ్చితంగా ప్రాఫిట్టే. ఎందుకంటే 100 రూపీస్కి దాని కాస్ట్, దాని ఐటమ్ని ప్రిపేర్ చేయడానికి వాడికి అయ్యే కాస్ట్ ఎంత 100 రూపీసే, కానీ వాడు ఎంతకు సెల్ చేస్తున్నాడు, 110 రూపీస్ సెల్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాడి కస్టమర్కి ఏమో 10 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, ప్రోడక్ట్ని తయారు చేసిన వాడికేమో 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్, సో ఇది డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది బేసిక్ జనరల్ టెర్మినాలజీ ప్రాఫిట్ అండ్ లాస్లో. కొన్ని మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. లైక్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి ఒక 20% ఇచ్చాడు, దాని కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఒక 2500 ఇచ్చాడు అనుకుంటా. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2500 ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతాను. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు 20%, కాస్ట్ ప్రైస్ ఈజ్ 2500, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు హౌ మచ్. ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది బేసిక్ మెథడ్. సో ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఎంత, 20%, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే, కాస్ట్ ప్రైస్ ఎంత 2500 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ 2500 ఇంటూ 100. సో 20% ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 20, నాట్ 20%. ఆల్రెడీ ఇచ్చిందే వాడు పర్సంటేజ్లో ఇచ్చారు కాబట్టి 20. ఓకే, సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 20 ఇంటూ 2500
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 100 100x మైనస్ 2500 2,52,000. అప్పుడు 100x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 2,50,000 ప్లస్ 2,500 ఇంటూ 5,000 ఇంకొక 0 యాడ్ చేస్తే 50,000. సో ఇది మొత్తం ఎంత అవుతుంది 3 lakh అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది డివైడెడ్ బై 100 2 zeros క్యాన్సిల్. ఎక్స్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు 3,000 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ 2,500 అయితే 20% ప్రాఫిట్ అయితే దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 3,000. సో ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటిది బేసిక్ మెథడ్. సో బేసిక్ మెథడ్లో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చిన డేటాలో 20 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా. ఎక్స్ మైనస్ 2,500 డివైడెడ్ బై 2,500 ఇంటూ 100. సో దీన్ని అంతా సాల్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3,000. ఎక్స్ అంటే నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3,000 వచ్చింది. సో ఇదే ప్రాబ్లమ్ని మనం సింపుల్గా 15 సెకండ్స్లో ఎలా సాల్వ్ 10 to 15 సెకండ్స్లో ఎంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో ఇది బేసిక్ మెథడ్. చూడండి ప్రాఫిట్ పర్సెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి 20%. అంటే ఒక లెవెల్ నుంచి అది ఒక 20% ఎక్స్ట్రా ఉంది. అంటే నేను ఎప్పుడు ఆల్రెడీ మీకు ముందే చెప్పాను ఏ ప్రాబ్లమ్నైనా మనం 100ని బేస్ తీసుకొని దాని నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది లేదా దాని నుంచి ఎంత డిక్రీజ్ అయిందని చూసుకుంటాం. బేసిక్గా ఈ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ ప్రాబ్లమ్స్లో ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా మనకు తెలియని అన్నోన్ని ఒక 100 అనుకొని దాన్ని బేస్ తీసుకొని దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అంటే నేను కాస్ట్ ప్రైస్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాస్ట్ ప్రైస్ని పర్సంటేజ్లో 100% అని తీసుకున్నాను అనుకోండి 100%. సో కాస్ట్ ప్రైస్ని 100% కింద తీసుకుంటే వాడి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత ఇచ్చాడండి 100% ఈజ్ ఈక్వల్ టు 2,500. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 2,500 ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటున్నాడు 20%. ప్రాఫిట్ పర్సెంట్ 20% అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇందాక ఫార్ములాని బట్టి మనం దీన్ని సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ రాయొచ్చు కదా. సో బేసిక్ ఫార్ములా ఏంటి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదండి. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో దీని నుంచి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అని రాయొచ్చు కదా. సో కాస్ట్ ప్రైస్ ఎంత 100% అనుకుంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత 20% అనుకుంటే అప్పుడు టోటల్ ఎంత పర్సెంట్ అవుతుంది 120%. సో 100% అనేది 2,500 అయితే 120% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇది మన ఆన్సర్ అవుతుంది. 100% 2,500 అయితే 120% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఇది మన ఆన్సర్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్ 0 క్యాన్సిల్. సో 12 ఇంటూ 2,500 డివైడెడ్ బై 10 0 క్యాన్సిల్ చేస్తే 250 ఇంటూ 12 250 ఇంటూ 10 2,500 2 ఇంటూ 250 ఇంకొక 500 టోటల్ ఎంత అవుతుంది అప్పుడు 3,000. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు 3,000 అని చెప్పచ్చు. సో సింగిల్ షార్ట్ కట్ విత్ ఇన్ 15 సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ 100%ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే 100 అనేది 2,500 అయితే 120 అనేది ఎంత అవుతుంది. సో 100 ఇంటూ 25 2,500 120 ఇంటూ 25 3,000 120 ఇంటూ 25 3,000 ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్. సో ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రాబ్లమ్స్లో మనం ఇంత ఈజీగా చూడాలి. సో ప్రాఫిట్ పర్సెంట్ చూసాం. ఒక అనదర్ మోడల్ లాస్ మీద కూడా చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10% ఇచ్చాడు అనుకోండి. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10% ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 9,180 రూపీస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ 9,180 రూపీస్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు.
లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 10%, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 9,180, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు హౌ మచ్. సో జనరల్గా ఫార్ములాలో చేయాలంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈ ఫార్ములాతో చేస్తాం. సో సింగిల్ షార్ట్ కట్లో చేయాలంటే సో లాస్ పర్సంటేజ్ ఇక్కడ చూడండి, బిఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ రావడం 100కి ఎక్కువ రావడం, 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, అది 20 ఎక్కువ ఉంది కాబట్టి 120 అని రాస్తాం. ఇప్పుడు 100 కన్నా ఎంత తక్కువ ఉంది, 10 తక్కువ ఉంది కాబట్టి 100 - 10 సెల్లింగ్ ప్రైస్ అని ఏమవుతుంది 90% అవుతుంది కదా, ఎందుకంటే లాస్ పర్సెంట్ 10. సో సెల్లింగ్ ప్రైస్ నుంచి లాస్ మైనస్ చేస్తేనే కదా, కాస్ట్ ప్రైస్ నుంచి లాస్ మైనస్ చేస్తేనే కదా సెల్లింగ్ ప్రైస్ వచ్చేది. సో 100లోంచి 10% లాస్ చేస్తే మైనస్ చేస్తే వచ్చేది ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో అంటే 90% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9,180 అయితే కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. సో 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 9 వచ్చి దీనిలో 120, 120 టైమ్స్ 9 ఇంటూ 9 టైమ్స్ 1 జర్ 9 2 జర్ 80, 9 ఇంటూ 120. సో ఆన్సర్ ఏమవుతుంది 10 ఇంటూ 120 1200. లేదా ఇంకొకళ్ళ ఎలా చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్. సో 10 ఇంటూ 9,180 డివైడెడ్ బై 9, 9 1 జర్ 1020 సారీ 1020, 9 1 జర్ 9 1 జర్ 9 1 జర్ 9. సో 9 1 టైమ్ క్యాన్సిల్, 0 2 టైమ్స్ 0. సో అంటే ఆన్సర్ ఏమవుతుంది 10200, 10200. సారీ 9,180 సెల్లింగ్ ప్రైస్ ఉందంటే కాస్ట్ ప్రైస్ అనేది 100% కాబట్టి మోర్ దాన్ దట్, దాని మీద ఎక్కువ ఉంటుంది. సో 10,200 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 10,200 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 9 అనేది 1 టైం క్యాన్సిల్. సో 1తో 9 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 0 తీసుకుంటాం. 18లో 2 టైమ్స్ క్యాన్సిల్, 1020, 1020 ఇంటూ 10 10,200. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10,200. లేదా లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ అంటే ఫార్ములా ఏంటండి, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఆ ఫార్ములాలో తీసుకొని కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకొని అలా చేసినా సరే మనకు ఆన్సర్ అనేది 10,200 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్ జనరల్ ఫార్ములా ఏంటండి, సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. P means principal, T means time, R means rate of interest, so P means principal, T means time, R equal to rate of interest. సో అసలు బేసిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సో మనం ఎక్కడైనా ఎవరి దగ్గర నుంచి అయినా లోన్ తీసుకునేటప్పుడు సమ్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక 1,000 రూపీస్ బారో చేశాను అనుకోండి. 1,000 రూపీస్ బారో చేస్తే వాడు ఏమంటాడంటే, సో మంత్లీ ఒక 10% ఇంట్రెస్ట్ రా, 1 మంత్ అయ్యాక నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి అని అన్నాడు అనుకోండి. సో ప్రిన్సిపల్ అనేది ఎంత అవుతుంది, వాడి దగ్గర నుంచి నేను ఎంతైతే బారో చేస్తానో అది ప్రిన్సిపల్ అవుతుంది. వాడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇమ్మన్నాడో, వాడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10%, అది R అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. టైం, వాడు ఎన్ని నెలల టైం ఇచ్చాడు, సపోజ్ 1 ఇయర్ కనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్, లేదా 2 ఇయర్స్ కనుకోండి 2 ఇయర్స్ కనుకోండి 2. సో జనరల్గా మన ప్రాబ్లమ్స్లో ఇయర్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈవెన్ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్ వైజ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో PTR. సో బేసిక్ ప్రిన్సిపల్ ప్రకారం ఇప్పుడు అదే ప్రిన్సిపల్లో 1,000 రూపీస్ అనుకోండి. 2 ఇయర్స్ తర్వాత నేను నా ఫ్రెండ్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుందంటే, ప్రిన్సిపల్ 1,000 ఇంటూ టైం ఎంత 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 బై 100. 2 zeros క్యాన్సిల్, 100 ఇంటూ 2 200 రూపీస్ నేను ఇంట్రెస్ట్ కింద పే చేయాల్సి ఉంటుంది. 200 రూపీస్ నేను ఇంట్రెస్ట్ కింద పే చేయాల్సి ఉంటుంది.
సో 200 రూపీస్ ఇంట్రెస్ట్ అయిందంటే నేను తనకి టోటల్ అమౌంట్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇవ్వాల్సి వస్తుంది అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు నేను, వాడికి టోటల్ అమౌంట్ తిరిగి మొత్తం కంప్లీట్ అమౌంట్ ఇవ్వాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 1000 రూపీస్ నేను వాడి దగ్గర నుంచి బారో చేశాను, 200 రూపీస్ ఇంట్రెస్ట్ అయింది. సో టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 1200 రూపీస్ అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది 1200 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. PTR by 100. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అనేది ఒక 10,000 ఉందనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 20% అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అనుకుందాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఒక 3 years అనుకోండి. టైమ్ ఈక్వల్ టు 3 years. సో ఇప్పుడు నన్ను వాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు అనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. ప్రిన్సిపల్ ఎంత 10,000, టైం ఎంత 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20 డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్. సో 3 2s are 6. నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 zeros. సో ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది టోటల్ 6,000. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 6,000. సో ఇలా ఇది బేసిక్ మెథడ్. అదే షార్ట్కట్లో ఎలా చేయాలి, సేమ్ ఇక్కడ కూడా మనకి పర్సంటేజ్ని బేస్ తీసుకొని 100% బేస్ తీసుకొని ఎంత ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వడం ఉండదు కాబట్టి వాడు ఎంతైతే ఇంట్రెస్ట్ అయ్యిందో ఎంత ఇంక్రీజ్ అయింది అనేది మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత అన్నాడు 10,000 అన్నాడు. అంటే నేను 100%, సో ప్రిన్సిపల్ని 100% కింద తీసుకుంటా. అదే ప్రాఫిట్ అండ్ లాస్లో అయితే కాస్ట్ ప్రైస్ని 100% కింద తీసుకుంటా. అదే సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లమ్స్లో అయితే ప్రిన్సిపల్ని 100% బేస్ తీసుకొని దాని నుంచి ఎంత ఇంక్రీజ్ అయిందని క్యాలిక్యులేట్ చేస్తాను. సో 100% ఈజ్ ఈక్వల్ టు 10,000 అయితే 100% ఈజ్ ఈక్వల్ టు 10,000 అయితే నన్ను ఏమడుగుతున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్ ఇయర్కి 20%. పర్ ఇయర్కి 20% అంటే 3 yearsలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 60% అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఎంత 60% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో పర్సంటేజ్ సింబల్ క్యాన్సిల్. సో 100 into 100 10,000 అయితే 60 into 100 ఎంత అవుతుంది 6,000 అవుతుంది. 60 into 100 6,000 ఈజ్ అవర్ ఆన్సర్. ప్రిన్సిపల్ 10,000 అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years. సో సింపుల్ ఇంట్రెస్ట్లో జనరల్ బేసిక్ మెథడ్లో అయితే ఇలా చేయొచ్చు. అలా కాకుండా ప్రిన్సిపల్ని 100% బేస్ కింద తీసుకొని చేస్తే 100% ఈజ్ 10,000 అయితే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి 3 yearsకి 320 60% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇదే క్వశ్చన్ ఒకవేళ అమౌంట్ అడిగాడు అనుకోండి, డైరెక్ట్గా 100% అనేది ప్రిన్సిపల్, ఒకవేళ ఇక్కడ క్వశ్చన్లో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు అనుకోండి. అమౌంట్ అంటే ఏంటి ఇంక్రీజ్ అవ్వడం. ఆల్రెడీ ప్రిన్సిపల్ అనేది 100% అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 3 yearsకి 60%. అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది 160% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో పర్సంటేజ్ క్యాన్సిల్ ఇంటూ 100 16000 16,000 ఈజ్ అమౌంట్ అవుతుంది. కావాలితే చెక్ చేయండి. అమౌంట్ ఫార్ములా ఏంటండి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 10,000, ఇంట్రెస్ట్ ఎంత 6,000. ఇప్పుడు అమౌంట్ ఎంత అని చెప్పొచ్చు, మనం బిఫోర్ చేసిన దాన్ని బట్టి 16,000 అని చెప్పొచ్చు. లేదా అమౌంట్ అడిగితే డైరెక్ట్గా 100% ఈజ్ 10,000 అయితే 160% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 16,000. ఇలా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ మెథడ్లో కూడా ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో సింపుల్ ఇంట్రెస్ట్లో బేసిక్ మోడల్స్ ఎలా ఇస్తాడంటే ప్రిన్సిపల్ ఇచ్చి ప్రిన్సిపల్ ఇస్తాడు, టైం వాల్యూ ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతాడు. లేదంటే ప్రిన్సిపల్ హౌ మచ్ అని అడుగుతాడు, టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూస్ ఇస్తాడు మనకి. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతాడు. లేదా ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైమ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనల్ని అడగడం జరుగుతుంది. సో 100% బేస్ తీసుకొని మనం
అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే PTR/100 బేస్ తీసుకొని I ఈక్వల్ టు PTR సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ I ఈక్వల్ టు PTR/100 ఫార్ములా బేస్ తీసుకొని ఫార్ములాని బట్టి కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడం. సింపుల్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 100 రూపీస్ ఇచ్చి 10% ఇంట్రెస్ట్ రేట్ పర్ ఇయర్ అని ఉన్నాడు అనుకోండి. ఎవ్రీ ఇయర్ 100లో 10% అంటే ఎంత, 10 రూపీస్. అంటే ఫస్ట్ ఇయర్ 10 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి, సెకండ్ ఇయర్ 10 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి, థర్డ్ ఇయర్ 10 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అలా కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ మీద జనరేట్ అవుతుంది. అమౌంట్ మీద జనరేట్ అవ్వడం అంటే ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 100 రూపీస్, ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బోత్ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం రండి. సపోజ్ ఇప్పుడే సింపుల్ ఇంట్రెస్ట్లో సపోజ్ ప్రిన్సిపల్ అనేది 100 అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 10%, టైం ఈక్వల్ టు ఒక 2 years ఇచ్చాడు అనుకోండి సింపుల్ ఇంట్రెస్ట్లో. ఇదే ప్రాబ్లంలో సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా చేద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%, టైం ఈక్వల్ టు 2 years. సో చూడండి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, 10 రూపీస్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, 10 రూపీస్. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత జనరేట్ అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్లో, 20 రూపీస్ జనరేట్ అవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత, 10 రూపీస్. ఫస్ట్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 10 రూపీస్. ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బోత్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో 100 మీదే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి 10 రూపీస్. సెకండ్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుందంటే ప్రిన్సిపల్ మీద జనరేట్ అవుతుంది, అలాగే ఇంట్రెస్ట్ మీద కూడా జనరేట్ అవుతుంది. ప్రిన్సిపల్ మీద జనరేట్ అవుతుంది, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ మీద ఎంత ఇంట్రెస్ట్, 10. అలాగే ఇంట్రెస్ట్ మీద 10% అంటే 1. సో టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 21. ఇక్కడ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 20. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అర్థమైందండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ అమౌంట్, అంటే ఈక్వల్గానే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ 10 రూపీస్ ఉంటే ఫిక్స్డ్గా ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ 10 అలాగే ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అలా ఉండదు. ఫస్ట్ ఇయర్ 10 రూపీస్ ఉంటే సెకండ్ ఇయర్ 11 రూపీస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ 11 రూపీస్ ఉంటే ఆ 11 రూపీస్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, 11.11 సంథింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ అనేది ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వకుంటూ వెళ్తుంది. సో దీనికి థర్డ్ ఇయర్ కూడా చూసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీద ఇంట్రెస్ట్ 10 రూపీస్, నెక్స్ట్ 100 మీద ఇంట్రెస్ట్ 10 రూపీస్, 10 రూపీస్ మీద ఇంట్రెస్ట్ 1 రూపీ, మళ్ళీ ఈ 10 రూపీస్ మీద ఇంట్రెస్ట్ 1 రూపీ, మళ్ళీ ఈ 1 రూపీ మీద ఇంట్రెస్ట్ 0.1 సంథింగ్. సో ఇలాగ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. సో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి బేసిక్ ఫార్ములా ఉంది, ఆ బేసిక్ ఫార్ములా చూద్దాం. అలాగే షార్ట్కట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. సో P అంటే ప్రిన్సిపల్, n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ టైమ్ అని కూడా అనొచ్చు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ టైమ్, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. అమౌంట్కి ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం అమౌంట్కి ఫార్ములా చూసాం. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూస్తే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టే కదా. సో ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో అమౌంట్ని ఎలా రాయొచ్చు మనం, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100
whole power n. P plus compound interest is equal to P into 1 plus R by 100 whole power n. So compound interest is equal to P into 1 plus R by 100 whole power n minus principal. సో ఇక్కడ ప్లస్ ప్రిన్సిపల్ RHS వస్తే మైనస్ ప్రిన్సిపల్ అవుతుంది. సో ఈ రెండిట్లోంచి P కామన్ తీసామనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ n మైనస్ 1. ఈ రెండిట్లోంచి P కామన్ తీస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాయొచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ n మైనస్ 1. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్ ప్రిన్సిపల్, బేసిక్ ఫార్ములా అనేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్ ఫార్ములా ఏంటి, P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ n మైనస్ 1 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్ ఫార్ములా. P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ n అనేది అమౌంట్కి ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్కి ఫార్ములా ఏంటి, P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ n అనేది అమౌంట్కి ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ n మైనస్ 1 అనేది ఫార్ములా. సో సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే I ఈక్వల్ టు PTR by 100. అదే సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, బేసిక్ ఫార్ములా మెథడ్లో అలాగే షార్ట్కట్ మెథడ్లో చూద్దాం రండి. ప్రిన్సిపల్ ఒక 5000 అనుకుందాం. ప్రిన్సిపల్ ఒక 5000 అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 10%, టైం ఈక్వల్ టు ఒక 2 years. ప్రిన్సిపల్ 5000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం ఈజ్ ఈక్వల్ టు 2 years. వాడు మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R by 100 హోల్ పవర్ n మైనస్ 1 ఆర్ మైనస్ P అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ P అంటే ఎంత, 5000, 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 by 100, n అంత 2 మైనస్ 1. సో 0 0 క్యాన్సిల్. 1 ప్లస్ 10, 1 ఇంటూ 10 10, 10 ప్లస్ 1 11 అంటే 5000 ఇంటూ 10 ప్లస్ 1 11 స్క్వేర్ బై 11 by 10 హోల్ స్క్వేర్, 11 by 10 హోల్ స్క్వేర్ మైనస్ 1. సో 5000 ఇంటూ 11 స్క్వేర్ అంటే 121. సో 10 స్క్వేర్ అంటే 100, 100 ఇంటూ 1 100 డివైడెడ్ బై 100. సో ఏమవుతుంది ఆన్సర్, 5000 ఇంటూ 121 మైనస్ 100 21 డివైడెడ్ బై 100. సో 2 zeros క్యాన్సిల్. సో 21 5s are 105, ఇంకొక 0 ఉంది కదా 0. అంటే 5000కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 years అయితే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి, 1050. ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, 1050. ఇది బేసిక్ ఫార్ములా మెథడ్. అదే షార్ట్కట్ మెథడ్లో అయితే ఎలాగో చూద్దాం ఒకసారి. సో 2 yearsకి కాబట్టి ఇలా తీసుకుందాం, 2 yearsకి. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కామన్. సో 10% ఆఫ్ 5000 ఎంత, 500. సెకండ్ ఇయర్ ఈ బాక్స్లో కూడా 500 వస్తుంది. మళ్ళీ దీనిలో 10% అంటే ఎంత, 50. సో టోటల్ ఎంత అయింది, 1050. యాజ్ మచ్ యాజ్ సింపుల్. చూడండి సింపుల్గా సింగిల్ స్టెప్లో 10 secondsలో వచ్చేసింది. సో 10% ఆఫ్ 5000 500. ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే తీసుకున్నామో 2 years కాబట్టి 2 dashes తీసుకున్నాం. ఒకవేళ 3 years అనుకో 1 2 1 2 3 ఇలా తీసుకుంటాం. సో ఫస్ట్ అనేది కామన్ 500. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, మళ్ళీ ప్రిన్సిపల్ మీద ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, వాడు 500 పే చేయాలి. అలాగే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. 500 10% అంటే 50. సో 500 ప్లస్ 500 ప్లస్ 50 1050. 1050 అనేది మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 1050 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, బేసిక్ మోడల్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది.
సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ని ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ని 100% బేస్ తీసుకొని, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ని 100% బేస్ తీసుకొని పర్సంటేజెస్లో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది కూడా మనం చూసాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ జనరల్గా మనం చూసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సంథింగ్ A:B ఈజ్ ఈక్వల్ టు 1:2 అని ఇచ్చి B:C ఈజ్ ఈక్వల్ టు సమ్ 3:4 అని ఇచ్చి మనల్ని ఏమడుగుతాడు, A:B:C ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడగడం జరుగుతుంది. A:B:C ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడగడం జరుగుతుంది. మనం ఎలా సాల్వ్ చేస్తాం, బేసిక్ జనరల్గా అయితే 1:2. ఇక్కడ B అనేది ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ ఉంది, రెండిట్లోని B కామన్ ఉంది, కానీ ఇక్కడ B వాల్యూ 2 ఉంది, ఇక్కడ B వాల్యూ అనేది 3 ఉంది. సో ఆ రెండింటిని ఈక్వేట్ చేయాలంటే 1:2 అలాగే 3:4, ఆ రెండింటిని ఈక్వేట్ చేయడానికి ఈ ఈక్వేషన్ నేను 3తోని అలాగే ఈ ఈక్వేషన్ నేను 2తోని మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు 3 2s are 6 అవుతుంది, అలాగే ఇక్కడ కూడా 3 2s are 6 అవుతుంది. అంటే B వాల్యూ అనేది ఈక్వేట్ అవుతుంది. సో 3 × 1 3:2, 3 2s are 6, అలాగే 2 3s are 6:4, 2s are 8. మేము ఫైనల్గా A:B:6 అంటే ఎలా రాయొచ్చు, 3:6:8, 3:6:8 ఇలా బేసిక్గా రాయొచ్చు. దీన్నే ఇంకా సింపుల్గా సింగిల్ షార్ట్కట్లో రాయాలంటే 1:2 అలాగే 3:4 తీసుకున్నాం అనుకోండి, 1:2 3:4 తీసుకున్నాం అనుకోండి, 1 2. సో 1 × 3 3:2, 3 × 2 6:2, 2 × 4 8. సో 3:6:8 అనేది మన ఆన్సర్ అవుతుంది. 3:6:8 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో మనం క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా పర్సంటేజ్, ఫ్రాక్షన్ కన్వర్షను, సో ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలి, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే కొన్ని మోర్ ఆర్ లెస్ ప్రాబ్లమ్ మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రాక్షన్స్ అనేవి పర్సంటేజ్ కన్వర్ట్ చేయడం వల్ల డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనం డిస్కస్ చేసాం. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్ ఫార్ములాస్ చూసాం. వితౌట్ ఫార్ములా పర్సంటేజ్ని బేస్ తీసుకొని ఒక ప్రాఫిట్ని కానీ కాస్ట్ ప్రైజ్ని కానీ సెల్లింగ్ ప్రైజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసాం. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసాం. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్ బేసిక్ మోడల్స్ చూసాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.